ఈరోజు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పిల్లల్ని తీసుకొని ఏఎంబి మాల్లో ఉన్న స్నో కింగ్డమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మాల్కి వెళ్ళగానే ఇద్దరు భలే నడుస్తుండే చేతులు పట్టుకొని. చాలా మంది ట్విన్సా అని అడిగిరు. మేము వెళ్ళేసరికి 4:45 అట్లా అయింది. కానీ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది, 5:15కి స్టార్ట్ అవుతుంది అని చెప్తే ఇంకా బయట ఏం చేయాలో అర్థం కాక పిక్స్ దిగుకుంటూ అట్లా ఉంటే అసలు వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. వీళ్ళ ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి మాత్రం చుక్కలు అనిపించినాయి. అస్సలు ఒక్క దగ్గర ఆగరు. ఇంకా అందుకే వీలైనంత వరకు వీడియోస్ క్యాప్చర్ చేసిన. ఇంకా బయట వీళ్ళని ఆపడం మా వల్ల అవ్వట్లేదని చెప్పేసి లోపలికే వెళ్ళి టికెట్స్ తీసుకొని వెయిట్ చేస్తుండే. అక్కడ టికెట్ ప్రైసెస్ అయితే 750 అడల్ట్కి, 650 చైల్డ్కి అట్లా అన్నారు. కానీ లోపలికి వెళ్ళినాక చూస్తే పెద్ద సూపర్ లాగానైతే నాకేం అనిపించలేదు. ఓకే, అట్లా ఒకసారి వెళ్ళొచ్చు అంతే. కానీ వీళ్ళిద్దరు పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేసిరు. ఆనియన్ అయితే బయటికి వచ్చేటప్పుడు ఒక ఆల్మోస్ట్ ½ an hour ఏడ్చింది. ఊరుకోబెట్టడానికి మాత్రం నిజంగా ½ an hour పట్టింది. చాలా ఏడ్చింది, అసలు దానికి బయటికి రావడం ఇష్టం లేకుండే. ఇంకా మేము ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ టైంపాస్ చేసినాము. ఫైనల్గా అయిపోయింది అని చెప్పి రమ్మంటే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ పెద్ద సూపర్ అయితే అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ దిగడానికి కొన్ని వీడియోస్ అట్లా క్యాప్చర్ చేసుకోవడానికి మంచిగా ఉండే. వీళ్ళిద్దరు మాత్రం ఫుల్ ఆడుకున్నారు స్నో తోటి. కానీ పిచ్చి పిచ్చిగా చలి ఉండే. ఒక ½ an hour తర్వాత ఇద్దరు అసలు వణుకుతుండే అనమాట. అయినా బయటికి రానని ఏడుపు. చాలా చలేసింది. ఇంకా బయటికి వచ్చే ఒక 10-15 minutes ముందు అయితే అందరి ముక్కులు ఎర్రగా అయిపోయినాయి అనమాట, అంత చలి ఉండే. ఒక స్లైడ్ అండ్ కింద స్నో తప్ప పెద్ద ఆడుకోవడానికి కూడా ఏం అనిపించలేదు. లాస్ట్ మూమెంట్లో సాంగ్స్ పెట్టినారు, కానీ అది కూడా 5 minutes కంటే ఎక్కువ ఏం లేకుండే. ఏదో ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళినాం కదా, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాం కదా అని చెప్పేసి వెళ్ళినందుకు ఇట్లా చిన్న చిన్నగా అట్లా ఆడుకొని మేము బయటికి అయితే వచ్చేసినాము. ఆడనే మాత్రం బయటికి వచ్చేటప్పుడు ఫుల్ ఏడుపు. దాన్ని ఏడుపు ఆపడానికి ½ an hour పట్టింది. అది కూడా లాస్ట్గా ఒక హీలియం బెలూన్ కొనిస్తా అంటే ఆపిందనమాట ఏడుపు. ఇంకా ఫైనల్గా అది కొనిచ్చిన తర్వాత ఇంటికి రామంటారు. అక్కడనే కూర్చొని దాంతో ఆడతారు ఇద్దరు. ఇదేమో డక్, అదేమో యూనికార్న్ కొనుక్కుంది. మళ్ళీ తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత దానికి ఇంకో డక్ కావాలని ఏడుపు. అది కూడా కొనిచ్చిన తర్వాత ఫైనల్గా ఇంటికి వచ్చేసినాము. ఈ వీడియో నాకు ఒక మెమరీ లాగా ఉండిపోద్ది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా ప్లీజ్.